పద్మం మీద కూర్చుని కన్నులు తెరిచిన బ్రహ్మ తనను ఎవడు సృష్టించారు అన్న ప్రశ్నతో ప్రారంభమైన ఈ కథ విష్ణువుతో మహాతర్కానికి, అనంత జ్యోతిర్లింగ దర్శనానికి ఎలా దారితీసిందో తెలుసా? మహర్షులారా, బ్రహ్మ నారదుడితో ఈ విధంగా చెబుతున్నారు. నారదా, విష్ణువు యోగనిద్రలో లీనమై ఉన్న ఆ సమయంలో ఆయన నాభి నుండి ఒక అద్భుతమైన పద్మం వెలిసింది. ఆ పద్మం సాధారణమైనది కాదు. అది అతి విస్తారమైనది. దివ్యమైన కోటి సూర్యుల కాంతితో మెరుస్తూ, సృష్టి అంతా అందులోనే దాగి ఉన్నట్లుగా అనిపించేంత విశాలమైన, సుందరమైన 25 తత్వాలతో కూడినది. ఆ సమయంలోనే పరమశివుడు తన కుడి భాగం నుండి నన్ను పుట్టించాడు. ఆపై శివుడు నన్ను మాయామోహితుడిని చేసి విష్ణునాభి కమలం నందు నన్ను కూర్చుండబెట్టారు. నేను హిరణ్య పద్మం నుండి పుట్టాను కనుక నన్ను హిరణ్యగర్భుడు అని పిలుస్తారు. ఆ తరువాత కొద్దిసేపటికి నేను కన్నులు తెరిచి చుట్టూ చూశాను. ఎటు చూసినా అపారమైన నేను కూర్చున్న ఆ పద్మం తప్ప ఇంకేమీ కనిపించలేదు. అప్పుడు నా మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. నేను ఎవరు? ఎక్కడి నుండి వచ్చాను? నా తండ్రి ఎవరు? ఈ పద్మమేనా నా పుట్టుక స్థలం? ఇలా ఎన్నో ప్రశ్నలు. నా ఉద్భవ రహస్యం తెలుసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. అప్పుడు ఆ పద్మానికి మూలం తెలుసుకోవటానికి ఆ పద్మం కాండం లోపలికి దిగాను. అలా 100 సంవత్సరాల పాటు ప్రయాణించాను. అయినా కానీ నాకు ఆ కాండానికి ఆది కనిపించలేదు. తరువాత మళ్ళీ పైకి రావాలని నిర్ణయించుకొని మరో 100 సంవత్సరాల పాటు ప్రయాణించి తిరిగి వచ్చాను. చివరికి అలసిపోయి ఆ పద్మంపైనే కూర్చుని లోలోపల ఆలోచనలో మునిగిపోయాను. అప్పుడు నాకు ఒక ఆకాశవాణి వినిపించింది. తపస్సు చెయ్యి అని. ఆ మాట వినగానే నా తండ్రిని చూడటం కోసం నేను 12 సంవత్సరాల పాటు అచంచలమైన మనస్సుతో తపస్సు చేశాను. ఆ తపస్సు ఫలితంగా నా ముందుకు ఒక దివ్యమైన రూపం ప్రత్యక్షమైంది. అతడే మహావిష్ణువు. నారద, నేను ఆ దివ్యసుందర రూపాన్ని చూసి మోహితుడినై ఆశ్చర్యపోయాను. కానీ అతడే నా తండ్రి అని గుర్తించలేకపోయాను. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ను తాకి, మేల్కొలిపి, "నువ్వెవరు?" అని ప్రశ్నించాను. అప్పుడు విష్ణువు యోగనిద్ర నుండి లేచి నన్ను చూసి చిరునవ్వుతో, "కుమారా, నువ్వు క్షేమమేనా?" అని పలు కుశల ప్రశ్నలు వేశారు. కానీ నా మనస్సు అప్పుడు అహంకారంతో నిండిపోయింది. నేనే సృష్టికర్తను, నేనే మొదటివాడిని అని నేను భావించాను. అదే అహంకారంతో విష్ణువుతో చాలా పరుషంగా మాట్లాడాను. నా మాటలకు విష్ణువుకు కూడా కోపం వచ్చింది. అప్పుడు విష్ణువు, "నేనే పరమాత్మను. నువ్వు నా నుండే పుట్టి నన్నే మర్చిపోయావు" అని అన్నారు. నారద, అలా మా మధ్య తర్కం ప్రారంభమైంది. "నీకు ఆది ఏమిటి? నువ్వెక్కడి నుండి వచ్చావు? ఎవరు నిజంగా గొప్పవారు?" ఇలా ఈ తర్కం క్రమంగా వివాదంగా మారి అటుపై ఘోరమైన యుద్ధంగా మారింది. అప్పుడే మా మధ్యలో ఒక అద్భుతమైన జ్యోతి ప్రత్యక్షమైంది. ఆ జ్యోతి ఒక అనంతమైన అగ్నిస్తంభంలా కనిపించింది. దానికి ఆది లేదు, అంతమూ లేదు. అది మహాజ్యోతిర్లింగం. అది చూసి మేమిద్దరము మోహితులమయ్యాము. ఆ జ్యోతిర్లింగానికి ఆది అంతాలు తెలుసుకోవాలని మేమిద్దరము నిర్ణయించుకున్నాము. నేను ఆ జ్యోతిర్లింగం ఆది తెలుసుకోవటానికి హంసరూపం ధరించి పైకి ప్రయాణించాను. అందుకే నన్ను విరాట్ అని కూడా పిలుస్తారు. ఎన్నో సంవత్సరాల పాటు పైకి వెతికినా ఆ జ్యోతిర్లింగానికి ఆది కనిపించలేదు. ఇక విష్ణువు శ్వేతవరాహ రూపం ధరించి కిందకి ప్రయాణం ప్రారంభించారు. అలా ఆయన 1000 సంవత్సరాల పాటు ప్రయాణించారు. అయినా ఆ జ్యోతిర్లింగానికి అంతం కనిపించలేదు. అప్పుడే కాలమునకు శ్వేతవరాహ కల్పం అని పేరు వచ్చింది. చివరికి మేమిద్దరము అలసిపోయి తిరిగి వచ్చాము. మా అహంకారం అంతా వృధా అని గ్రహించాము. ఆ అనంతజ్యోతికి నమస్కరించి, "మీరు ఎవరు? మీ అసలు స్వరూపం చూపించండి" అని ప్రార్థిస్తూ 100 సంవత్సరాల పాటు తపస్సు చేశాము. ఆ తపస్సుతో మా అహంకారం తగ్గిపోయింది. గర్వం పూర్తిగా తొలగిపోయింది. మేము పూర్తిగా శరణాగతి పొందాము. అప్పుడు ఆ జ్యోతిర్లింగం నుండి మొదట ఒక అద్భుతమైన నాదం వినిపించింది. అది
ఓంకారనాదం. ఆ ఓంకారనాదం తర్వాత ఏం జరిగింది? ఆ అనంతమైన అగ్నిస్తంభం లోపల ఏమి ఉంది? శివుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఈ మహారహస్యం తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ తప్పక చూడండి. ఓం నమ శివాయ.